ఉన్నదట. అది అవును. అట్లా వదిలేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సొంత కార్యకర్తలు ఎవరో లెక్క తెలియదు. ఇప్పుడు తెలుగుదేశంలో చక్కటి ఆలోచన ఉంది, జనసేన చక్కటి ఆలోచన ఉంది. మీరు పేపర్లకి చదివే తీరిక లేదు, టీవీలు చూసే ఓపిక లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఎంతమంది అయితే ఉన్నారో లక్షలు, అన్ని లక్షల మందికి కమ్యూనికేషన్, ఒక్క మెసేజ్ అన్ని లక్షల మందికి చేరుతుంది. అవును. ఇప్పుడు వీళ్ళు కోటి చేశారనుకోండి, ఒక్క మెసేజ్ కోటి మందికి చేరుతుంది, కోటి మందికి వెళ్ళిపోద్ది. అవును. వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా రేపు పొద్దున సమాచారాన్ని, ఇప్పుడు టీవీలు పేపర్లు ఎందుకు చదువుతాం మనం, కన్విన్సింగ్. ఆ కన్విన్సింగ్ వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసేస్తారు రేపు పొద్దున. ఆ కన్విన్సింగ్ మ్యాటర్ ఇస్తారు, కోటి మందికి వెళ్తుంది. అటు పక్కన వాళ్ళు 14 లక్షల మందికి వెళ్తారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు అన్నారు, వాళ్ళకి వెళ్తుంది. దగ్గర దగ్గరగా అక్కడ 1.5 కోటి మంది సంస్థాగత నిర్మాణంతో ఉన్నారు, ఒక మెసేజ్తో వెళ్ళిపోతుంది. వైసీపీ ఇప్పుడు ఏంటి, సోషల్ మీడియా ద్వారా కనీసం ఒక 60 లక్షల మందిని గ్యాదర్ చేయాలి అనుకుంటే కూడా వర్కౌట్ కావట్లా. ముందు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వైసీపీ సభ్యత్వం తీసుకోమంటే ఇవాళ తీసుకుంటే నాకు తెలిసి 20 లక్షలు కూడా రాదు. వాళ్ళ 40% ఓట్లేని 1,30,00,000 కూడా తీసుకోరు సభ్యత్వం. ఎందుకని, ఇప్పుడు సంక్షేమ పథకాలు అవతల ఉంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తెలిసిపోతుంది కదా ఎవరేం తీసుకున్నారండి. తెలియని రేపు పొద్దున అవతలోడు ఆపేస్తాడేమో, ఎందుకు వచ్చింది వెంట. ఇప్పుడే పార్టీ అభిమానం ఉన్నా మూసుకు కూర్చుందాం సైలెంట్గా, ఇంటర్నల్గా ఫీల్ అవుదాం, తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు చూసుకుంటాం.